అరటి పండ్లు, సేపులు, అంగూరాలు, మామిడి పండ్లు, దానిమ్మ పండ్లు, పుచ్చకాయలు, కర్బూజలు, జామకాయలు, సంత్రాలు, బతాయిలు, దోసకాయలు, అల్లనేరేడు పండ్లు, రేగు పండ్లు, చింతపలక పండ్లు, చింతకాయలు, శివచింతకాయలు. అమ్మయ్య యాస్టకు వస్తుందిలా. ఇంకా షాన్నే ఉన్నాయి కానీ తీర్ల పండ్లు తినుంటారు అంతా. కానీ ఈ పండ్లు కొందరంటే కొందరే తినుంటారు. అసలు ఇవి తింటారన్న ముచ్చట తెలవకుండొచ్చు చాలా మందికి. ఇంతకు ఏం పండ్లంటే చూడుర్రి మీరే. ఏం పండ్లు రో గమ్మత్తున్నాయో. అటు తునికి పండ్లు కాదు, ఇటు రేగు పండ్లు కాదు, మరి ఇంకేం పండ్లంటే జీడి పండ్లు. హౌ ఇండ్లల్లా దర్వాజలకు, కార్లు, బైకులకు దిష్టి దాకకుండా కడుతుంటారు కదా. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులకు సుతా జీడి గింజ రాసుకుంటారు. హగో అవే ఇవి. మెదక్ జిల్లాల కొన్ని ఏరియాల ఇట్లా రోడ్ల మీద పెట్టి అమ్ముతుంటే పబ్లిక్ శీతం కొంటున్నారు. దొరకదు అది. చలికాలంలో వచ్చేటివి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదైనటువంటి పళ్ళు. పతాకం ఇవి కొనటానికే వచ్చిండ్రంటే చూడురిగా. ఎప్పుడంటే అప్పుడు దొరకాయి, చలికాలంలోనే దొరుకుతాయి కాబట్టి ఏ సీజన్ లో దొరికే పండ్లు ఆ సీజన్ లో తింటే పెయ్యికి మంచిదని కొనుక్కోబోతుర్రట. ఇంతకు ఎట్లా అమ్ముతుర్రు అంటారా? 40 రూపాయలకు చటాకు అమ్ముతున్నారు. పండ్లు తెచ్చి జీడి గింజలు తీసేసి అవి సుత సపరేట్ అమ్ముతారు. ఇక పండ్లు తెంపేటప్పుడు షాన్ అంటే షాన జాగ్రత్తగా ఉండాలి. ఆయంత జీడి రసం మీద పడినా అంటే అంతే. ఇక గంత రిస్క్ ఉంటది కాబట్టి జరంత పిరముండయి. కానీ ఏడ దొరకని పండ్లన్నీ పాత మెదక్ జిల్లాలనే దొరుకుతున్నట్టున్నాయి పోర్రి. మొన్న ఎల్లేరు గడ్డలు, ఇవాళ జీడి పండ్ల వంతన్నట్టు ఇంకెన్ని తీర్ల పండ్లున్నాయో పో.